ఓకే, అందరికీ నమస్కారం అండి. మనకి బర్నా సీతంపేట గ్రామానికి చెందిన మహిళ బిడ్డిక ఉషారాణి, వయసు 32 సంవత్సరాలు. ఈవిడ 10వ తేదీ కనపడట్లేదని వాళ్ళ పేరెంట్స్ పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది మార్నింగ్. సబ్సిక్వెంట్గా ఆవిడ గురించి ఆరాలు తీస్తూ టీమ్స్ వెతుకుతుండగా మనకి కొమ్మినాడు చెరువు దగ్గర పాల్కొండ అంటూ విరగటం, అక్కడ నుంచి మన తుమ్మరాడ చింతాడ విలేజ్ గ్రామం సమీపంలో ఈ కొమ్మినాడు చెరువు దగ్గర ఒక మహిళ బాడీ ఈవినింగ్ కనిపిస్తుంది. సో అది ఈ మహిళదే, మన ఉషారాణిది శవంగా గుర్తించబడుతుంది. సో సబ్సిక్వెంట్గా ఆ యొక్క శవంకి చేతులకి కాళ్ళకు కట్టబడి ఉన్నాయి తాళ్ళతో. అదేవిధంగా నడుముకి ఈ సర్వే రాయి, గత ప్రభుత్వంలో వాడిన సర్వే రాయి ఒకటి నడుముకి కట్టబడి ఉంటుంది. సో ఇది మర్డర్గా గుర్తించి వెంటనే సెక్షన్ ఆల్టర్ చేయడం జరిగింది. సో ఈ మహిళకు ఒక రెడ్డి భువనేశ్వర్ అనే వ్యక్తితో పరిచయము, రిలేషన్ ఉందని తెలిసి మా ప్రధానమైన ఇన్ఫర్మేషన్తో వెంటనే టీమ్స్ ఫామ్ చేసి, అంటే అతను కూడా కనపడకుండా పోవడం, సో వెంటనే ఒక 3 బృందాలు డిఎస్పీ గారి ఆధ్వర్యంలో, సిఐ పాల్కొండ ఆధ్వర్యంలో 3 బృందాలు వెంటనే ఫామ్ చేసి అతన్ని కోసం గాలింపు చర్యలు జరుపుతున్నాం. దాంతోపాటు ఆ సీన్లో మనకి ఒక తేజేశ్వర్ అనే వ్యక్తిది కూడా పాన్ కార్డు ఒకటి అక్కడ సీన్లో మనకి దొరికింది. సో దాన్ని బేస్ చేసుకుని వీళ్ళిద్దరి గురించి సర్చ్ ఆపరేషన్ ముమ్మరం చేయడం జరిగింది. సో దాంట్లో భాగంగా ఈరోజు మనకి పాల్కొండ అవుట్స్కట్స్ లిమిట్స్లో ఈ రెడ్డి భువనేశ్వరు, ఇతను ఎం సింగిపురం గ్రామం చెందినవాడు, అలాగే సవరగిన తేజేశ్వరరావు, అలాగే తేగల కృపారాణి, బొడ్లపాడు గ్రామం, వీళ్ళ ముగ్గురు కారులో వెళ్తుండగా అడ్డుకొని వారిని అప్రహెండ్ చేయడం జరిగింది. సో వారిని మనం అదుపులోకి తీసుకొని విచారించగా వారు నేరాన్ని ఒప్పుకోవడం జరిగింది. సో విషయంలోకి వెళ్తే ఈ రెడ్డి భువనేశ్వరరావు మరియు డిసీజ్డ్ మనకు ఉషారాణి, వీరిద్దరు గతంలో వాలంటరీగా పనిచేయడం జరిగింది. సో అక్కడ వీరి మధ్య పరిచయం ఏర్పడి ప్రేమించుకొని కొద్దికాలం సెక్సువల్ రిలేషన్ కూడా ఉండడం జరిగింది గతంలో. ఈ రెడ్డి భువనేశ్వరరావుకు ఈ తేగల కృపారాణితో పరిచయం ఏర్పడి, ఈవిడ స్టాఫ్ నర్స్గా పనిచేస్తుంది, కాంట్రాక్ట్ ఎంప్లాయీ ఈ సింగిపురం విలేజ్ పిఎస్సిలో. ఈమెతో ఇతనికి రిలేషన్ ఏర్పడి ఆ క్రమంలో ఈ ఉషారానికి ఇది కొద్దిగా అనుమానం వచ్చి ఈమె పెళ్లి చేసుకోమని ప్రెజర్ చేస్తుంటుంది. సో ఈమెను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక ఈమెను తప్పించాలనే ఒక ప్లాన్తో ఉషారాణి సలహా తీసుకుంటే, డైరెక్ట్గా చంపడం కంటే కొద్దిగా మత్తు పదార్థం ఇచ్చి చంపితే ఈజీగా అవుతుంది అనేసి ఈవిడ స్లీపింగ్ పిల్స్ ఇతనికి ఇవ్వడం జరుగుతుంది. సో ఒక కాన్స్పిరసీ ప్లాన్ చేసుకొని దీంట్లో భాగంగా ఈ తేజేశ్వరరావుకి తమ్ముడు ఉంటాడు, బ్రదర్ వర్ష అవుతాడు. ఇతను సవరగిన తేజేశ్వరరావు, ఈ భువనేశ్వరరావు రెడ్డి భువనేశ్వర్కి బ్రదర్ వర్స్ అవుతాడు తేజేశ్వరరావు అని. ఇతనికి డ్రైవింగ్ అందొచ్చు. ఇతని యొక్క అన్నకు ఒక కారు ఉంటుంది, ఎర్టిగా కారు ఉంటుంది. సో తేజేశ్వరరావు ఇన్వాల్వ్ చేసి కారు తీసుకురమ్మని చెప్పి 5వ తేదీ ఈవిడకు ఉషారానికి కాల్ చేస్తాడు. భువనేశ్వర్ కాల్ చేసి నెక్స్ట్ డే మనం ఇట్లా రాయగడకి వెళ్దాము రమ్మని పిలవడం జరుగుతుంది. సో ఆ క్రమంలో డోలమాడ జంక్షన్కి రమ్మని పిలవడం, అక్కడ డోలమాడ జంక్షన్ దగ్గర కారు పెట్టుకొని ఉంటారు తేజేశ్వరరావు, రెడ్డి భువనేశ్వర్ అండ్ తేజేశ్వరరావు. ఈ అమ్మాయిని కారులో ఎక్కించుకొని
దారిలో కొద్దిగా జర్నీలో వామిటింగ్స్ అవుతే దాన్ని ఒక అవకాశంగా తీసుకొని ఈ పల్పీ ఆరెంజ్ జ్యూస్ దాంట్లో ఈ మత్తు పదార్థం కలిపి ఆ హుషారానికి తాపించడం జరుగుతుంది. ఆవిడ కొద్దిగా మత్తులో వెళ్తుంది. దెన్ అంటే రాయగడకు పోయినాక యాక్చువల్గా రాయగఢలో అక్కడ టెంపుల్ మూసి ఉంటుంది. సో దెన్ రిటర్న్లో మళ్ళీ ఆమెకి ఆకలి వేయకుండా ఉంటే మొత్తం ఈ జ్యూస్ మళ్ళీ తాపించడం జరుగుతుంది. సో ఇంకా మత్తులోకి వెళ్ళిపోవడం జరుగుతుంది అనమాట. అయితే ఇంకా కొంచెం కాన్షియస్లో ఉన్నట్టు తెలిసి వీళ్ళు బ్యాక్ మళ్ళీ డోల్మాడ జంక్షన్ దగ్గరికి వస్తారు. ఇంకా కొద్దిగా కాన్షియస్లో ఉందని గ్రహించేసి మళ్ళీ ఉషారానికి కృపారానికి ఫోన్ చేస్తాడు. సో కృపారానికి వీడు ఫోన్ చేస్తే ఈవిడ కూడా జాయిన్ అవుతుంది. శ్రీకాకుళం దగ్గర బూర్జం మండలం తుడలి గ్రామం దగ్గర ఈవిడ ముందు స్కూటీలో వచ్చి అక్కడ ఆపుకొని ఉంటే వీళ్ళు కారులో అక్కడికి వస్తారు. ఈమె కూడా అక్కడ స్కూటీ పక్కన పెట్టి ఈమె వీళ్ళ కారులో ఈమె ఎక్కడం జరుగుతుంది. అందరూ కలిసి కొలివలస గ్రామం దగ్గర శ్రీకాకుళం జిల్లా ఒక ఆంజనేయ గుడి ఉంటుంది. దాని పక్కన ఒక డెజర్టెడ్ ఏరియా, ఒక రియల్ ఎస్టేట్ ఫ్లాట్లు వేసిన స్థలం ఉంటుంది, డెజర్టెడ్ ఏరియా. అక్కడికి కారులో లోపలికి తీసుకెళ్ళి అక్కడ కారులోనే ఈమెకు కాళ్ళు కట్టేయడం, తర్వాత ఇద్దరు కలిసి అంటే ఈ భువనేశ్వర్ మరి తేజేశ్వరరావు ఆవిడ స్మాదరింగ్ చేయడం జరుగుతుంది. ముక్కు గొంతు మూతి గట్టిగా పట్టుకొని ఆవిడ ఊపిరాడకుండా అక్కడే చంపేయడం జరుగుతుంది. దాని తర్వాత అక్కడ దగ్గరలో ఫోను ఈవిడ ఉషారాణి ఫోను సిమ్ కార్డు అక్కడ దగ్గరలో పడేసి దెన్ ఆమదాల వలస వస్తారు. ఆమదాల వలస జియో పెట్రోల్ బంక్ బ్యాక్ సైడ్ అక్కడ ఒక ఎండిపోయిన చెరువు ఉంటుంది. అక్కడ బాడీని పడేసి వీళ్ళు బ్యాక్ వస్తారు అనమాట. బ్యాక్ వచ్చినాక కృపారాణి ఈవిడ వెళ్ళిపోతుంది. వీళ్ళు మళ్ళీ వీళ్ళ ఊరికి వస్తారు, అంటే సింగాపురంకి వచ్చేసి అక్కడ మళ్ళీ బాడీ తొందరగా అందరికీ వెంటనే తెలిసిపోతుందనే ఉద్దేశంతో మళ్ళీ వేరే కార్, అంటే ఈ లోపల ఏమవుతుందంటే ఈ కార్ ఎర్టిగా కార్ ఏదైతే వాడుతున్నారో అది ట్యాక్సీకి నడుపుతుంటారు. వేరే గిరాకీ వచ్చింది, ఆ కార్ ఎనికి ఇవ్వాలనేసి చెప్తే అది ఓనర్కి హ్యాండ్ ఓవర్ చేస్తారు. దెన్ వీళ్ళ ఊరికి వెళ్ళిపోయినాక అక్కడ ఇంకొక కారు, ఫ్రెండ్ది కారు, ఒకటి స్విఫ్ట్ కారు తీసుకొని వీళ్ళిద్దరు రెడ్డి భువనేశ్వర్ అండ్ తేజేశ్వర వీళ్ళిద్దరు కలిసి మళ్ళీ ఎక్కడైతే బాడీ పడేస్తారో అక్కడికి వెళ్ళి ఆంధ్రాల వలస దగ్గర జియో పెట్రోల్ బంక్ దగ్గర ఉన్న చెరువు దగ్గరికి వెళ్ళి ఆ బాడీని మళ్ళీ ఈ స్విఫ్ట్ కార్లో తీసుకొని మళ్ళీ ఇక్కడికి ఈ చెరువు దగ్గరికి వచ్చి ఈ కొమ్మినాయుడు చెరువు దగ్గరికి వచ్చి ఈ లోపల కారులోనే కాళ్ళకు తాడుతో కట్టేసి, అలాగే మధ్యలో దారిలో వీళ్ళకి ఈ సర్వే స్టోన్ దొరుకుతుంది అన్నమాట. ఈ సర్వే స్టోన్ని తీసుకొని ఈ మన నడుముకి ఉషారాణి నడుముకు దాన్ని కట్టేయడం, అలాగే చేతుల్ని కూడా టవల్తో కట్టేసి కొమ్మినాడు చెరువులో వీళ్ళు సుమారుగా 7వ తేదీ తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఆవిడని అక్కడ ఆ చెరువులో పడేయడం జరిగింది. ఇది పోలీసు వారు వెంటనే దీన్ని సీరియస్గా తీసుకొని వీరి కోసం, అంటే ఈ నేరస్తులు వీళ్ళందరినీ కూడా ఇవాళ 5:30కి అరెస్ట్ ఎఫెక్ట్ చేశాం. ఎవిడెన్స్ అన్నీ కూడా దీంట్లో ఒక పాన్ కార్డు, ఒక చైన్, ఉషారానికి సంబంధించిన చైన్ రికవరీ చేయడం జరిగింది. మిగతావి కూడా రికవరీ చేసి రిమాండ్కి ప్రొడ్యూస్ చేస్తాం. ఇటువంటి నేరాలు ప్రయారిటీగా తీసుకొని మహిళలపై జరిగిన నేరాలు కేసు ఇన్వెస్టిగేషన్ ఫాస్ట్గా కంప్లీట్ చేసి ఫాస్ట్ ట్రాక్లో ఈ కేసును ట్రయల్ అయ్యేటట్టు చూసి నేరస్తులకి మేము శిక్ష పడే విధంగా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని మేము తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ.